ఉస్మానియా యూనివర్సిటీలోని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నంబర్ 45ను రద్దు చేయాలని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెల్పుల సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని పెంచడం ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వయోపరిమితిని పెంచాలని కోరిన దాఖలాలు లేవని అన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఉద్యోగులను అటానమస్ బాడీ కలిగిన యూనివర్సిటీలకు అప్పగించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బహుజన విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల నిరుద్యోగుల మీ విజయం అనేది విద్యార్థుల నిరుద్యోగుల విజయంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థుల నిరుద్యోగుల పట్ల కక్షాపూరిత వ్యవహారంలో భాగంగా జీవో నెంబర్ 45ను అప్పుడు తీసుకొచ్చిన సందర్భంలో జీవో నెంబర్ 45 యొక్క అంశం 58 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరాల వయసును పెంచి వాళ్లను 61 సంవత్సరాలకు కొనసాగించే విధంగా తీసుకొచ్చినటువంటి జీవో 45 నెంబర్ని అతి తొందరగా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేసి మీరు విద్యార్థి నిరుద్యోగులకు ఒక తీపి కబురునిచ్చి ఈ విద్యార్థులకు నిరుద్యోగులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలోనే మీరు ఆ తగు నిర్ణయం తీసుకొని విద్యార్థులకు